హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు మేమైతే అరటి సేద్యం అయితే పెట్టినాము. ఆ తోట అయితే అయిపోయిన తర్వాత డౌజర్తో అయితే తొక్కిచ్చేసాము. తొక్కిచ్చిన తర్వాత బాగా ఎండ కాసిన తర్వాత ఎండిపోయినాక మొద్దులు అన్నీ తర్వాత ఈ విధంగా కాల్చేసాము. కాల్చిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చినాయి. కొద్ది రోజులకి ఈ విధంగా వచ్చినాయని చెప్పి డౌజింగ్ అయితే చేపిస్తున్నాము. ఈ విధంగా డౌజింగ్ అయితే చేసుకోవాలి. ఆ పక్కకి ఈ పక్కకి మధ్యలోకి కొవ్వ మాదిరి వేసుకున్నామంటే తర్వాత మనము వేసేటప్పుడు బాగా ఈజీగా అయితే ఉంటుంది. తర్వాత 5 మడకలు, ఇవైతే 5 మడకలు. 5 మడకలు ఎందుకు మామూలుగా అయితే ప్లవ్ అయితే వేసుకోవాలి. ఆ విధంగా గడ్డలుగా చిన్నపిల్లలు ఉన్నాయి కదా, ఆ విధంగా గడ్డలు అయితే ఉన్నాయి. అందుకే అవి రావడం కోసము 5 మడకలు అయితే వేస్తున్నాము. 5 మడకలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గడ్డలు, ఆ పిల్లలు చిన్న గడ్డలు అయితే ఉంటాయి కదా భూమి లోపలే, ఆ గడ్డలన్నీ అయితే బయటకు అయితే వచ్చేస్తాయి. అవి వచ్చిన తర్వాత మనం ప్లవ్ వేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. అందుకు 5 మడకలు. అప్పట్లో అయితే ఎద్దులు చేస్తూ ఉన్నారు. ఎద్దులతోనే చేస్తూ ఉన్నారు ఎక్కువ సేద్యము. ఇప్పుడైతే ఏం లేదండి అలా. ఇప్పుడైతే వచ్చేసినాయి కదా ట్రాక్టర్లు వచ్చినాయి, డౌజర్లు, చిన్న ట్రాక్టర్లు వచ్చినాయి. ఇప్పుడైతే ఈ విధంగా అయితే సేద్యం చేస్తున్నారు. మీలో ఎంతమంది ఎద్దులతో సేద్యం చేసింటారో కామెంట్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ కామెంటు ఇంకొంతమందికి ఉపయోగపడచ్చు. ఇలాంటి వీడియోస్ కొందరు తెలియని వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్కువగా రీచ్ అవ్వడానికి ఒక చిన్న కామెంట్, ఒక లైక్. ఫార్మర్స్ కూడా కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి ఆ విధంగా అయితే దున్నుకోవాలి. ఇదైతే సొప్ప గేదెలకైతే వేస్తారు. ఇదైతే ఇంతకుముందు కూలైతే తోసినాం కదా, అదైతే ఆ మట్టి 5 మడకలు వేసినప్పుడు ఏమైందంటే ఆ పక్కకి ఈ పక్కకి లాగడం వల్ల ఎక్కువ సతవైతే ఉంటుంది. ఈ విధంగా పిల్లలు అయితే గడ్డకైతే వచ్చేస్తాయి మనం 5 మడకలు వేయడం వల్ల. అందుకనే 5 మడకలు అయితే వేస్తున్నాము. తర్వాత ప్లవ్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క వీడియో అయితే అరటి సేద్యం గురించి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. వాతావరణం అయితే చల్లగా అయితే ఉంది. వానలు మా పక్క వానలు అయితే పడలేదు, తక్కువ. 3 డేస్ నుంచి అయితే ఈ విధంగా వాతావరణం అయితే ఉంది. తర్వాత ఎక్కువ అయితే పడితే దున్నుకోలేము, చేసుకోలేము అని చెప్పి 5 మడకలు అయితే వేస్తున్నాము. వానలు పడక మా పక్క అయితే బోర్లలో కూడా నీళ్ళు అయితే తగ్గినాయి. మీ పక్క వర్షాలు పడ్డాయో లేదో కామెంట్ అయితే చేయండి. లోతు కూడా పెద్ద లోతుగా అయితే ఏమీ లేదు. ఆ గడ్డలు మనకు బయటకు రావడానికి మాత్రమే 5 మడకలు. ఈ విధంగా ఊడైతే పక్కకైతే వచ్చేస్తాయి. తర్వాత మనం ప్లవ్ వేయడం వల్ల కుల్తా ఉంటుంది. ఇంకా 2 monthsకి అయితే నాటుతాము చెట్లు. ఈసారి ప్లవ్ టిల్లరు సార్లు తోలినప్పుడు ఆ వీడియో అయితే ఒకటే వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. చూడండి లోతు అయితే చూడండి ఎంత మటుకు పోయిందో. ఇంత లోతే. చెట్టుకు ఎంత గ్యాప్ పెట్టుకోవాలో అక్కడ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ విధంగా అయితే ఊడైతే వచ్చేస్తుంది. మీ పక్క ఎరువులు ఏ విధంగా వేస్తారో, సేద్యం ఎలా చేస్తారో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. ఇదైతే గేదెలకు వేసే సొప్ప. తొంగగడ వేస్తారు,
చాలా రకాల గడ్డి అయితే వేస్తారు. ఇవైతే మా తోటలో ఉండే మామిడి చెట్టు. వానలు పడడం వల్ల ఏమైందంటే పురుగులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏ కాయ కోసినా పురుగులు అయితే ఉన్నాయి. అరటిగెల వచ్చే విధానం అయితే చూద్దాము. ఇదైతే అరటిగెల వచ్చే ముందు ఆకు మనకి గెల రావడానికి అయితే సూచన. సెకండ్ గెల రావడానికి, గెల వచ్చే ముందు ఇదైతే సెకండ్ స్టేజ్. మామూలుగా మొక్కలంటే మామూలుగా ఇప్పుడు గెలలు ఈ విధంగా అయితే వస్తాయి. పక్క నుండి పిల్ల తీయడం అయితే మామూలుగా సంవత్సరం లోపుకు పిల్లలంటే ఎండిపోతాయి. ల్యాబ్ నుంచి తెప్పించుకోవడం పిల్లలు ఈ విధంగా వచ్చిన గెల తెప్పించుకున్న పిల్లలు అయితే పోర్చడం వల్ల ఏమైతుందంటే ఈ విధంగా ఇదంతా ఎండిపోతున్నాయి. చూడండి తోట అంతా ఎక్కువ శాతం అయితే ఉంది. అదే మనం పిల్లలు నాటైతే ఈ విధంగా ఉంది. అప్పుడు కొన్ని చేయడం వల్ల మాకైతే సరిగ్గా అయితే కాలేదు. ఫస్ట్ మొక్కలకి పిల్లలకి తేడా అయితే అదే. ఈ విధంగా తోట అంతా ఇంచేసేయాలి. ఈ అరటి పూలు అయితే ఉన్నాయి కదా అవైతే ఇంచేసుకోవాలి. ఈ పక్క 1500 అయితే నాటాము. ఇదంతా పచ్చరిటే చూడండి. 1500 అయితే నాటాము. ఈ విధంగా వచ్చిన అరటి గెలలకు 3 నెలలకైతే ఫస్ట్ కొట్టకానికైతే వస్తాయి. మళ్ళీ తర్వాత వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ మనం పిండి వదిలేదాన్ని బట్టి కొట్టకానికైతే వస్తాయి. ఈ విధంగా వచ్చిన 3 నెలలకైతే కొట్టకానికైతే వస్తాయి. చూడండి ఈ విధంగా అయితే కొట్టకము. మామూలు పిల్ల నాటితే మనకు అన్నీ ఒకటే రకంగా అయితే ఎండిపోతాయి త్వరగా. ఈ పూలు అయితే ఇదైతే ఇంకా గెల అయితే ఇంకా రాదు. తోట వేయడం వల్ల ఏమైందంటే ఇలా చిన్న గెలలు అయితే వచ్చాయి. మామూలుగా అయితే ఇంకా బలంగా వల్ల ఏమైతుందంటే అప్పుడు కొద్దిగా అయితే ఎండిపోతాయి. పిల్లలకి మొక్కలకి తోట వేసిన తర్వాత ఒక సంవత్సరం అదే 2 years కానీ గ్యాప్ ఇవ్వడం వల్ల బోడ్చడం వల్ల ఏమైతుందంటే చేను బలం అవుతుంది. ఇదే తొంగ తింటాయి. చూడండి చెట్టుకు సార్లు ఏ విధంగా ఎన్ని మూర పెట్టుకోవాలో మరిన్ని వీడియోస్ లో అయితే చూద్దాము. చెట్టుకి అన్ని ఒక్కొక్కటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోస్ మీకు రావాలంటే మీరు ఆల్ అనే గంట సింబల్ మీద నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ మీద ఆన్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ మీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.